అందరికీ నమస్తే అండి. నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భయం వెంటాడుతున్నట్టు కనపడతా ఉన్నది. ఆ పార్టీ ఒక రకమైనటువంటి ఆత్మరక్షణలో భయంలో కూరుకుపోయినట్టు కనపడతా ఉన్నది. ఇప్పటికే దాడులకు తెగబడుతున్నటువంటి పరిస్థితి చూసినాం. మన రీసెంట్గా కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తల మీద యూసఫ్గూడలో దాడి చేశారు. ఎందుకు? వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటే వాళ్ళ ప్రచారాన్ని అడ్డుకొని వాళ్ళ మీద దాడి చేశారు. ఆ వ్యవహారం కూడా నడిచింది. ఇప్పటికే ఆ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నవీన్ యాదవ్ గారు ధమ్కీలు ఇచ్చిండు. జూబ్లీ హిల్స్ గడప దాటారు మీరు, మేము దలుచుకుంటే మా వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, ఇప్పుడు మేము దలుచుకుంటే మా ప్రతాపం ఏదో చూపిస్తామన్నటువంటి విధంగా ధమ్కీలు ఇచ్చారు. అంతకుముందు చిన్న శ్రీశైలం యాదవ్ గారు కూడా ఏకంగా కేసీఆర్కే ధమ్కీలు ఇచ్చిండు. నేను నోరు తెరిస్తే నీ జీవితం అంతా బయటపడుతుంది, చరిత్ర అదైపోతుంది అంటే దేనికి ఇంత? అది కొంత రాజకీయంగా రాణించాలనుకున్నప్పుడు నాలుకని కొంత అదుపులో పెట్టుకోవాలి. మన మీద రకరకాల రాళ్ళు పడుతూ ఉంటాయి. కొన్నింటికి మౌనమే సమాధానం అవుతుంది. కొన్నింటికి అన్నింటికి రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. సరే, మీ మీద ఒక ముద్రేసే ప్రయత్నం ఎవరైనా చేస్తే సైలెంట్గా ఉండండి, ప్రజలు డిసైడ్ చేస్తారు అది నిజమా కాదా అబద్ధమా అనేది. వాళ్ళు ఒక రాయిలా వేసి చూస్తూ ఉన్నారు, వీళ్ళ మనస్తత్వం అదేనా కాదా అని చెప్పేసి. మా మనస్తత్వం అదే అని చెప్పేసి మీరు ప్రూవ్ చేసుకుంటా ఉన్నారు. నవీన్ యాదవ్ గారు ఆ బెదిరింపుల ధోరణి కరెక్ట్ కాదు. ఇప్పుడు మీది స్థానికంగా ఉంటే ఉండవచ్చును, కానీ అదే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఓట్లు వేస్తేనే కదా మీరు నాయకుడు కావాలి. రేపు మీరు జూబ్లీ హిల్స్ గడపెట్ట దాడతారో చూద్దామంటే స్థానికులే ఇక్కడ ప్రచారం చేయాలన్నటువంటి ధోరణిలో మీరు వ్యవహారం చేస్తే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి చేస్తున్నటువంటి వాళ్ళందరూ ప్రచారం అంతా కూడా స్థానికులు చేస్తూ ఉన్నారా? రాష్ట్రంలో నలుమూలకెళ్ళి వచ్చేసి కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి జూబ్లీ హిల్స్లో ప్రచారం చేస్తలేరా? మంత్రులు పోయి ప్రచారం చేస్తలేరా? ఎమ్మెల్యేలు పోయి ప్రచారం చేస్తలేరా? ఎమ్మెల్సీలు పోతలేరా? ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాలు ఆ యువ నాయకులు పోయి ప్రచారం చేస్తలేరా? చేస్తారు. కానీ ఇక్కడ చూడండి ఒకసారి, ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులని నిండా ముంచినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. నిరుద్యోగులను నిండా ముంచినటువంటి ప్రభుత్వం. నిరుద్యోగుల ఓట్ల మీద, నిరుద్యోగుల ప్రచారం మీద, వాళ్ళ త్యాగాల మీద వచ్చినటువంటి ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి సీఎం కుర్చీ వాళ్ళ భిక్ష. జియో 46 వాళ్ళు కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ, ఈ నిరుద్యోగులు ఎవరుతున్నారో వాళ్ళందరి భిక్ష రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీ. ఆయన కుర్చీలో కూర్చున్నాక వీళ్ళందరినీ పట్టించుకుంటలేడు. పైకెళ్ళి వీళ్ళని అడ్డా కూలీల కింద ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి వాళ్ళని కించపరిచారు. నోటిఫికేషన్లు ఇవ్వండి సార్ అని వాళ్ళు గోల పెడతా ఉంటే ఉద్యోగాలు వద్దు అని నిరుద్యోగులే అంటున్నారు అని చెప్పి సభల మీదకి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు, వీటికి సంబంధించినటువంటి నియామక పత్రాలు వచ్చేసి మేమే 60-70 వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి ప్రచారాలు చేయించుకొని పత్రికల్లో రాపించుకుంటా ఉన్నారు. ఇవన్నీ చూసి కడుపు మండినటువంటి నిరుద్యోగులు ఇవాళ జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికల సమయం వస్తే, ఉప ఎన్నికల్లో నోటిఫికేషన్ వస్తే మా నోటిఫికేషన్ వేస్తలేరు, ఉప ఎన్నికల నోటిఫికేషన్లో మేము మా సత్తా ఏందో చూపిస్తామని చెప్పేసి నిరుద్యోగులు కొంతమంది నామినేషన్లు వేసారు. కొంతమంది వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకూరి, ఇంకెవరికైనా వేసుకోరు, మీరు ఎవరికన్నా వేసుకోరు. 53 మంది 58 మంది అభ్యర్థులు ఉన్నారు, అందులో మీకు నచ్చిన వాళ్ళకి వేసుకోరు, కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం వేయకండి అని చెప్పేసి నిరుద్యోగులు ఇంటికొకరు లెక్కన జూబ్లీ హిల్స్లో తిరుగుతూ ఉన్నారు. తిరుగుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీకి అవుతున్నటువంటి డ్యామేజ్ ఏంటిది, నొప్పి ఏంటిది? వాళ్ళు ప్రచారం చేసుకోవద్దా? మీరు ఇదే నిరుద్యోగులు గత 2023 ఎన్నికల్లో ఊర్లూర్లు బస్సులు కట్టేసి ఇదే కాంగ్రెస్ పార్టీ అమ్మా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కోటయ్యకుర్రి, పింఛన్ కోసం చూడకుర్రి, రైతు బంధు కోసం చూడకుర్రి, మా ముఖాలు చూడర్రి, మాకు ఉద్యోగాలు వస్తే మీకు పింఛన్ ఇస్తాం, రైతు బంధు ఇస్తాం, అన్ని ఇస్తాం అని చెప్పేసి, మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మీ తల్లిదండ్రుల చేత, ఆ నిరుద్యోగుల తల్లిదండ్రుల చేత, వాళ్ళ ఇంటిల చేత, పక్కల చేత, చుట్టాల చేత కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించిన మాట మర్చిపోయిర్రా? బీఆర్ఎస్కు ఓటు వేయొద్దు అని చెప్పేసి ప్రచారం చేసిన మాట మర్చిపోయిర్రా? సంఖకు డప్పు తగిలించుకొని నియోజకవర్గాలు తిరిగి డబ్బు సాటించుకుంటూ తిరిగినటువంటి మాట మర్చిపోయిర్రా? అప్పుడు ప్రచారాలు చేసిరు కదా. అప్పుడు ఎట్లయితే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ప్రచారం చేసిరో, ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేసిందని చెప్పేసి పోయి జూబ్లీ హిల్స్లో నిరుద్యోగులు కొంతమంది పోయి ప్రచారం చేస్తూ ఉంటే వాళ్ళ మీద దాడి చేసిరు. చూడండి జూబ్లీ హిల్స్లో. మరి ఇది రౌడీ రాజకీయం అనకపోతే దీన్ని ఏమంటారో అర్థం చేసుకోవాలి. దీన్ని బరాబర్ రౌడీ రాజకీయమే అంటారు. చూడండి ఒకసారి, ఇగో ఇగో అగో గల్లబట్టి గుంజుకపోతా ఉన్నారు నిరుద్యోగులని, గల్లబట్టి గుంజుకపోతా ఉన్నారు. ఇగో అక్కడ ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయిని కూడా తోసేస్తా ఉన్నారు. ఇగో
సో ఇట్లా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎర్రగడ్డ ప్రాంతంలో ప్రచారం చేస్తూ ఉంటే వీళ్ళను ఈ రకంగా కాంగ్రెస్ నాయకులు పోయి ఈ నిరుద్యోగులను అడ్డుకున్నారు. అంటే వాళ్లకు ప్రచారం చేసుకున్నటువంటి స్వేచ్ఛ కూడా లేదా? మరి ఎన్నికల సంఘం ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకు మాత్రమే ప్రచారానికి అనుమతి ఉంది అని చెప్తా ఉన్నదా? దీనికి సమాధానం చెప్పాలి. ఎన్నికల సంఘం చెప్పాలి, రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి, పోలీసులు చెప్పాలి. అంటే వాళ్ళు ప్రచారం చేసుకోకూడదా? పోనీ చెప్పండి, అట్లా ఎన్నికల సంఘంతో ఒక గెజెట్ ఇప్పియండి, నిరుద్యోగులు ఎక్కడ ప్రచారం చేయకూడదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే ప్రచారం చేసుకోవాలని చెప్పండి. ఏదో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉంటాడు కదా రాహుల్ గాంధీ గారు దేశం అంతా. ఇలా బీహార్లో కూడా తిరుగుతుంది కదా రాజ్యాంగం బుక్ పట్టుకొని. మరి రాజ్యాంగంలో ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే ప్రచారం చేసుకోవచ్చు, కాంగ్రెస్ వాళ్ళకి మాత్రమే గూండాగిరి ఈ రౌడీజం చేయడానికి ఉన్నది, మిగతా వాళ్ళు ఎవరు కూడా ప్రచారం చేసుకోవద్దు, ఓట్లు అడుక్కోవద్దు, ప్రజల దగ్గరికి పోయి విజ్ఞప్తి చేసుకోవద్దు అని చెప్పేసి ఉన్నదా? చెప్పండి పోనీ అట్లనన్నా. ఇదే నిరుద్యోగులను వాడుకొని అధికారంలోకి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇలా నిరుద్యోగులు ప్రచారం చేస్తూ ఉంటే, వాళ్ళకి అన్యాయం జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తూ ఉంటే ఎందుకంత కడుపు మండుతూ ఉంది? అంటే మీకు కళ్ళ మొగలు కనపడతా ఉంది ఎక్కడో ఏదో జరుగుతూ ఉంది, అయిపోయింది, చేయి దాటిపోయింది జూబ్లీ హిల్స్ మా చేతుల నుంచి అని చెప్పేసి. సో కాబట్టి ఈ బెదిరింపులకు వీటికి తెలంగాణ గడ్డకి ఒక గొప్ప మనస్తత్వం ఉంటుంది, ఒక గొప్ప అది ఉంటుంది. ఎక్కడ మీరు తొక్కాలనే ప్రయత్నం చేస్తారో అక్కడ నిలబడుతుంది. కేసులు పెట్టి ఇంకేదో బెదిరించి దాడులు చేసి ఏమన్నా చేస్తామనేటువంటి బెదిరింపులతోటి ఇంకా పోతే అది ఇంకా ఎక్కువ అవుతుంది. బంతిని తీసుకొని గోడకేసి కొడితే అది మనం కొట్టిన దానికంటే కూడా రెట్టింపు వేగంతో వెనక్కి వస్తుంది. సో కాబట్టి నిరుద్యోగులతో పెట్టుకోవద్దు. నిరుద్యోగులతో పెట్టుకుంటే ఏమైందో మీకు ఆల్రెడీ తెలుసు. సో కాబట్టి నిరుద్యోగులతో పెట్టుకోకండి, తెలంగాణ యువతతో పెట్టుకోకండి. ఆల్రెడీ ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ మర్చిపోయి ప్రజలందరి శాపనార్థాలు, ప్రజలందరి కోపానికి, వాళ్ళ ఆగ్రహానికి గురైనారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా నిరుద్యోగులని ఈ రకంగా ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నం. ఇప్పటికే కొంతమంది వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు, వాళ్ళు ఈ ఆర్టిస్టులు, మరి ఇదే నిరుద్యోగులు మీ దగ్గరకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పినప్పుడు పెయిడ్ ఆర్టిస్టులకు కనపడలే ఈ మాట్లాడేటటువంటి వాళ్ళకి. సిగ్గుండాలిగా మాట్లాడుతందుకు. ఇలా మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు కూడా ఈ స్థాయి నుంచే వచ్చిరు మాట్లాడేటువంటి వాళ్ళు కూడా, నిరుద్యోగుల స్థాయి నుంచే వచ్చిరు మీరు. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రకరకాల పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు అది మర్చిపోయి ఉంటే ఎట్లా? ఇది చాలా అవమానకరంగా ఉన్నది వీళ్ళ వ్యవహారం కూడా. ఒక అసహనము, ఒక ఆక్రోశము ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూ ఉందో, రౌడీ రాజ్యము, రౌడీలని అది చేస్తూ ఉన్నారు అని చెప్పేసి సేమ్ ఆ రౌడీజం, గూండాయిజం చూపిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది జూబ్లీ హిల్స్లో. ఇప్పుడు నిరుద్యోగులు ఊకుంటారా? వాళ్ళు ఇంకెక్కువ ఉత్సాహంతో వస్తారు, రెట్టింపు ఉత్సాహంతో వస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలుమూలల నుంచి ఉన్నటువంటి యూనివర్సిటీల నుంచి వచ్చి ఈ జూబ్లీ హిల్స్లో ప్రచారం చేస్తారు. ఇంకా వారం రోజులు ఉన్నది. ఎందుకు ఆ యువతతో పెట్టుకుంటున్నారు? మండుతున్నటువంటి పుండు మీద ఇంకా కారం జల్లుతున్నారు, అగ్గికి ఆజ్యం పోషగా పెట్రోల్ ఎందుకు పోస్తున్నారు? ఇంకా తెలివి తక్కువ నిర్ణయాలు ఎవరు ఈ కాంగ్రెస్ పార్టీలో ఇట్లాంటి వాటికి పురిగొల్పుతా ఉన్నారో వాళ్ళు దయచేసి అర్థం చేసుకోండి. ఇవి ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. మీకెంత హక్కు ఉందో ఓటు అడగడానికి నిరుద్యోగులుగా వాళ్ళకు కూడా అంతే హక్కు ఉన్నది. వాళ్ళకి వేయమని అడగడానికి హక్కు ఉన్నది, పలానా వాళ్ళకి వేయొద్దు అని చెప్పడానికి కూడా హక్కు ఉన్నది. వాళ్ళకి నిలువరించేటువంటి హక్కు మీకు లేదు. సో కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. తెలంగాణ ప్రజలు, జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఏం జరుగుతూ ఉంది ఇక్కడ. రౌడీ రాజ్యమా లేకపోతే గూండాయిజమా ఏంటిది అనేది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.